నాకు ఈరోజు ఎపిసోడ్ చూసినాక భరణి గారు, దివ్య నిఖిత వీళ్ళిద్దరు అస్సలు నచ్చలే. అస్సలు అంటే అస్సలు నచ్చలే. ఎందుకో నేను రీజన్స్ చెప్తా. ఆ రీజన్స్ కరెక్టే అని మీకు అనిపిస్తే అప్పుడు లైక్ కొట్టండి అబ్బా వీడియోకి. చలో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న బ్రీఫ్ ఇస్తా. ఈరోజు జరిగిన 2 టాస్కులు ఫిజికల్ టాస్కులు. అంటే మ్యాన్ పవర్, మజిల్ పవర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒక టీంలో కనుక ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు ఉంటే కనుక ఒక అబ్బాయిని కంపల్సరీ ప్రతి టాస్క్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? పీక్కోడాలు, లాక్కోడాలు, గుంజుకోడాలు, ఎత్తేయడాలు, ఎత్తడాలు, బరువులు, దించులు, ఆగబట్టడాలు ఇట్లాంటివి ఉన్నప్పుడు అంటే ఎక్కడైతే స్ట్రెంగ్త్ బాగా కావాలి, ఎక్కడైతే మజిల్ పవర్ బాగా కావాలో అక్కడ మెన్నుని పెట్టాలి. అబ్బాయిలు అమ్మాయిలు సమానమే, ఇద్దరు ఈక్వలే. నీకు అబలలు అనిపిస్తే ఆడోళ్ళు అంటే అబలలు అనిపిస్తురా, వాళ్ళు కూడా సబలలే. అప్రిషియేట్ ఇట్ ఖచ్చితంగా. ఇలాంటి టాస్కులలో మాత్రం అమ్మాయిలు బ్రెయిన్ వాడాలి. అంటే టాక్టికల్స్ చేయడానికి యూజ్ చేసుకోవాలి బ్రెయిన్ని. అండ్ అబ్బాయిలు ఫిజికల్గా అటాక్ చేయడానికి వాడుకోవాలి. అర్థమైందా? అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఈక్వలే, కానీ మజిల్ పవర్ వచ్చేసరికి అబ్బాయిలకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎవరితో ఏ పని అవుతుందో ఆ పని గాలతో చేయిస్తేనే గమ్మతుంటుంది. లేదు అందరూ అన్నీ చేస్తారు అంటే చేస్తావా? పోయి పెయింటింగ్ అయిపో, నా ఫేస్ పెయింటింగ్ అయిపోతావా? కాదు కదా. ఎవరికి ఏది వస్తుందో అది చేయించాలి. ఇప్పుడు అబ్బాయిలు అయితే కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళతో చేయించాలి. అఫ్కోర్స్ రీతు, రాము రాతోడు అంటే మరి రీతుకి ఎక్కువ బలం ఉంటుంది, అప్పుడు రీతుని దింపచ్చు. సిచ్యువేషన్ని బట్టి కూడా దింపుకోవాలి. కానీ ఇగో నేను ఒక విషయం చెప్తా. ఫస్ట్ టాస్క్లో ఇట్లా బాల్ కిందికి వెళ్ళి కొడితే, రాడ్ పెట్టి కొడితే పైకి ఎగిరి పడతానే కదా. ఆ టాస్క్లో ఒకవేళ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఉంటే ప్రోమోలు చూసి ఉండొచ్చు కదా, ప్రోమోలు చూసినా కదా వెళ్తే బాల్ కిందికి వెళ్ళి కొడితే బాల్ ఎగిరి పడాలి నెట్లోకి వెళ్ళి. అక్కడ మజిల్ పవర్ ఇంపార్టెంటా? లేదు ఆ బాల్ కింద పడ్డాక ఆ బాల్ పట్టుకొని హోల్డ్ చేసి ఉరికి ఇంకో వాళ్ళ నుంచి తప్పించుకొని అటూరికి ఇటూరికి ఎవరైనా అడ్డం వస్తే, ఇప్పుడు కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకోరు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని అంటే వాళ్ళని ఇడదీసుకొని అక్కడి నుంచి పోయి మన బాస్కెట్ మనం వేసుకోవాలన్నప్పుడు మజిల్ పవర్ ఇంపార్టెంటా? రెండు టాస్కులో టైర్లు అంతంత పెద్ద టైర్లు, ఆ టైర్లని బోర్లు వేయాలి. అవతలలో వచ్చి అటాక్ చేస్తుంటే వాళ్ళ నుంచి వెళ్ళి ఇడిపించుకోవాలి. మళ్ళీ వీళ్ళ నుంచి వాళ్ళు కాలువాటి పీకుతారు, చేతివాటి గుంజుతారు, అనగబడతారు, తొక్కుతారు, పెడతారు, పీకుతారు. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళని తప్పించుకొని పోయి మళ్ళీ టైర్ మర్రేయాలి, తిర్రేయాలంటే అక్కడ మజిల్ పవర్ ఇంపార్టెంటా? లేదంటే ఉమెన్ పవర్ ఇంపార్టెంటా? మెన్ అని కూడా కాదు, మజిల్ పవర్ ఇంపార్టెంటా కదా. మరి అటువంటి సిచ్యువేషన్స్లో బరినన్న పోయి నేను టీం లీడర్ని, ఇప్పుడు హరీష్ కంటే ఆప్షన్ లేదు, తనుజ టీం లీడర్ కాబట్టి తనుజ చెప్తే పోవాలి, తనుజ చెప్పకపోతే పోవద్దు. అందుకే సెకండ్ టాస్క్లో, ఫస్ట్ టాస్క్లో హరీష్ని కింద నుంచి బాల్ కొట్టడానికి పెట్టింది. ఆ తర్వాత సెకండ్ టాస్క్లో ఇది కరెక్ట్ కాదురా, ఆయన ఇక్కడ కాదు మజిల్ పవర్ యూజ్ చేసే కాడ కాబట్టి రీతు అండ్ హరీష్ గారిని నేను పంపిస్తున్నా, ఎందుకంటే మజిల్ పవర్తో సంబంధించింది కాబట్టి వాళ్ళిద్దరు పోతారని చెప్పి పంపించింది. అది టీం లీడర్ లక్షణం. మరి బర్నన్న ఫస్ట్ టాస్క్లో కొట్టడానికి పోయింది, కింద నుంచి కొట్టడానికి. వాళ్ళిద్దరు టాక్టికల్ చేయడానికి, వాళ్ళిద్దరు అనగబట్టడానికి, బాల్ గుంజుకుపోవడానికి శ్రీజ అండ్ దివ్య నిఖిత వాళ్ళు వేరు. ఇక సెకండ్ టాస్క్లో వచ్చేసరికి టైర్లు మరలేయడానికి కూడా శ్రీజ దివ్య నిఖితను పంపిస్తున్నట. గురువుగారు అని చెప్పి ఆమె వెంబడివాడి, ఆమె గురువు అంటే ఈయన శిష్యుడు అంట. ఈ బ్రెయిన్ బెజవాడ, మనిషి హైదరాబాద్ అయింది. ఏందబ్బా ఇది? నాకైతే ఏం నిర్ణయాలు తీసుకుంటాబ్బా అనిపించింది. ఎందుకు ఆడడం, ఒళ్ళు ఎందుకు నొప్పించుకోవడం అన్నట్టు ఉన్నది అది. అంత పెద్ద అంటే కటౌట్ కదా, ఆయన వస్తుంటేనే, ఇప్పుడు బాల్ పట్టుకొని ఆయన వస్తుంటేనే ఆయనను పట్టుకోవడానికి భయపడతారు. అంత పెద్ద కటౌట్ని మనం ఆపలేమని అనుకుంటారు ఆ టాస్క్లో, బాల్ కొట్టడం బదులు బాల్ పట్టుకొని ఉరుకుతుంటే. రెండోది ఆ టైర్లు తిప్పడంలో ఆయన జిమ్ముకు పోతాడు, ఆ టైర్లు ఎత్తేసుడు, ఎగరేసుడు, దించేసుడు ఆయనకు అన్నీ అలవాటు కదా. అక్కడ గైన్ ఉండాలి కదా. అండ్ దివ్యానికి కదబ్బా హరీష్ నాకు ఇవాళ బాగా నచ్చిండబ్బా ఈ టాస్క్ ఆడేటప్పుడు. ఆయన అసలు అమ్మాయిని పట్టుకుంటలేడు, చాలా జాగ్రత్తగా పట్టుకుంటాడు, అస్సలు మిస్లీడ్ చేస్తలేడు, మిస్ హ్యాండిల్ చేస్తలేడు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయిలకి రెస్పెక్ట్ చేయడం అని ఒక పాయింట్ పోయింది బయటకి, ఈమె సంజన వల్ల అని చెప్పి ఒక బాధ ఉంది, ఒక ఎమోషన్ ఉంది. కాబట్టి ఇది ఇంకా నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది అని భయం అవుతుంది. అందుకే పర్టికులర్ సిచ్యువేషన్లో హరీష్ దివ్యనికిత కాలు మొక్కిండబ్బా. నాకు చక్కని కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఈయనకి బ్లేమ్ ఎక్కడ పడుతుంది అన్న భయం అయింది లోపల. ఆ భయం కళ్ళల్లో కనబడుతుంది, అందుకే కాలు మొక్కేసింది అనిపించింది అని. ఎందుకంటే ఆయన చాలా జాగ్రత్తగా పట్టుకుంటుండు, అస్సలు పట్టుకునేటప్పుడు కూడా చాలా నీట్గా పట్టుకోవడానికి ట్రై చేస్తుండు. అది ఇక తప్పక అటు ఇటు పడుతున్న టైంలో చిన్న చిన్న సిచ్యువేషన్స్లో ఎదురైంది, కానీ మ్యాక్సిమం కంట్రోల్గా పట్టుకుంటుండు. అట్లా పట్టుకుంటుంటే ఏమంటుంది ఆమె, చూసుకొని పెట్టండి చెయ్యి ఎక్కడ పెడుతున్నారో. ఏమనిపిస్తుంది, గజ్జు అనిపించదు ఆయనకి మనసు లోపల? ఒరే అమ్మ ఏంది పుసుకంత ఇది రాంగ్గా పోర్ట్రే అవుతుంది ఏమని అనిపించదా? ఇంకోసారి లేవండి హరీష్ గారు, లేవండి సరిగ్గా పట్టుకోండి, లేవండి అంటుంది. ఇట్లా అంటే అదంతా అయినా నేను నేషనల్ టెలివిజనే ఎంత నెగిటివ్గా పోతుంది.
ఆయనకి జల్లుమన్నది పానం. దెబ్బ కాలు మొక్కిండబ్బా! ఇలాంటివన్నీ ఇప్పుడు చేయకండి. మీరు ఎవరిని చేయకండి ఇప్పుడు అంటాంది కాలు మొక్కితే. అంటే ఆయనేదో తప్పు చేసినట్టుగా నువ్వు పోర్ట్రే చేస్తున్నట్టుగా అనిపియలే? అంతా అయిపోయిన తర్వాత సావు కబురు సల్లగా అన్నట్టుగా మొత్తం టాస్క్ అంతా అయిపోయిన తర్వాత సారీ అండి, క్షమించండి, ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అండి అని చెప్పి ఆయన చేతులు 2 చేతులు తెలిపి దండం పెడుతుంటే ఆమె అప్పుడు అంటది, అది పార్ట్ ఆఫ్ ది గేమ్ అండి. మీరు నో ప్రాబ్లమ్ అండి. అది ఏదో కోపంలో అలా చేశాను, ఎక్స్‌ట్రీమ్‌లీ అంటే కోపంలోనే అలా అన్నాను గానీ ఆటోమేటిక్‌గా వచ్చిందండి ఆ మాట నా నుంచెల్లి. ఇదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్. సేమ్ దివ్యనికిత సంజన గారితోటి ఆ బాల్ టాస్క్‌లో అటు ఇటు ఉరకడం దానిలో అయినప్పుడు చెయ్యి పట్టుకుందన్నట్టు దివ్యనికిత చెయ్యి పట్టుకుంది. సపోర్ట్‌గా ఆడుతున్నప్పుడు చెయ్యి పట్టుకుంటే చెయ్యి గట్టిగా పట్టుకున్నారన్న పాయింట్ మీదకెళ్ళి వచ్చిందన్నట్టు లొల్లి. అంత అయిపోయిన తర్వాత సంజన పోయి సారీ అండి, సంజన గారు పోయి సారీ అండి, సారీ దివ్యనికిత, సారీ దివ్య నేను గట్టిగా పట్టుకున్నా అంటే, పట్టుకున్నప్పుడు ఉండాలి. అంత అయిపోయిన తర్వాత సారీ చెప్తే పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకుని ఇప్పుడు సారీ చెప్తే అది అంటే కాదు, అది గేమ్‌లో జరిగిందంటే నేను స్పోర్టివ్‌గా తీసుకుంటాను. మీరు సారీ చెప్పి చేయాల్సిన అవసరం లేదు, సీన్ చేయాల్సిన అవసరం లేదు. నేను స్పోర్టివ్‌గా తీసుకుంటా. ఇదే అబ్బా చికాకు. కైకు చికాకు. మనకి నిన్న కనిపించినంత అనిపియలే. ఏమి లేదు అక్కడ. మనం అనుకున్నంత స్ట్రాంగ్ కంటెస్టెంట్, తోపు కంటెస్టెంట్, తురుము కంటెస్టెంట్ జనాలు అనుకున్నారు విన్నర్ కంటెస్టెంట్ వచ్చిందని. డైలాగులు ఉన్నాయి అంతే, మాటలే, చేతులలో లేదు. శ్రీజ ఈరోజు కళ్యాణ్ రెడ్ టీము గ్రీన్ టీమ్‌ని మొత్తం తీసేసింది కదా! ఈ టాస్క్ నుంచెల్లే మొత్తం టాస్క్ నుంచెల్లి కిక్ ఔట్ చేయాలి అంటే ఏ టీమ్ అంటే స్ట్రాంగెస్ట్ టీమ్‌ని తీసేస్తున్నా అని చెప్పి తీసేసింది కదా! బర్నన్నని చూసా. బర్నన్ ఏ టాస్క్ ఆడిండు? ఆ టాస్క్ ఆడలే, ఈ టాస్క్ ఆడలే. ఏ టాస్క్ ఆడిండు? శ్రీజ కళ్యాణ్‌తో సమానంగా బాల్ తీసుకొని వచ్చింది. బ్లూ టీమ్‌కి సపోర్ట్ చేసినప్పుడు ఉరికి అండ్ వాళ్ళ టీంలో కూడా వాళ్ళ టీం ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా గట్టిగా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడ్డది ఆళ్ళే, శ్రీజనే. దివ్యనికిత కూడా అటు ఇటు తిరగడం, ఆగమాగం చేయడం కానీ శ్రీజ వెనకాల ఉండి టక్క టక్క పట్టుకొచ్చి అందులో వేయడం. శ్రీజ సూపర్ అంటే సూపర్గా ఆడింది. అండ్ ఆ టైర్ తిప్పేసే టాస్క్లో ఆమె వల్ల కాదు. అయినా కానీ ఎంత టఫ్ ఫైట్ చేయడానికి ట్రై చేసింది. ఇట్లా అనగాబట్టి తొక్కుతున్నా కానీ తిరగడానికి రీతు ఇట్లా పట్టుకొని ఉంటుంది, చేయి పట్టుకొని ఉంటుంది. చెయ్యి నొప్పి పెడుతుంది అని అంటే, చెయ్యి నొప్పి పెడుతుంది అంటే నాకు కూడా నొప్పి పెడుతుంది అని చెప్పి రీతు అంటే దివ్యనికిత ఉండి అరు 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 ఎందక్క కైకు ఐసా క్యా క్యా కైకు నచ్చలేదబ్బా, నాకు నచ్చలే అసలు. అది చాలా బాగా ఆడిందబ్బా శ్రీజ. ఆమె పోరాట పటిమ చూసి అప్పుడు పొద్దుగాల టాస్క్లో పెట్టిన ఎఫర్ట్స్ చూసి మెస్మరైజ్ అయ్యి శ్రీజ అంటే యాక్చువల్లీ శ్రీజకి సంజన గారికి కొంచెం బాండ్ సెట్ అయింది కదా. సో అంతా చూసి తన కోసం అని చెప్పి పులిహోర ప్యాక్ చేసి పంపించింది. సంజన మళ్ళీ దొంగతనం చేయడం 100% తప్పు. ఎందుకంటే ఆమెకు అధికారం ఉంది, ఫుడ్ మానిటర్. నేను పెడదాం అనుకుంటున్నాను క్యాప్టెన్ తోటి చెప్పి కూడా పెట్టొచ్చు, రిక్వెస్ట్ చేసి కూడా పెట్టొచ్చు. నాకు అనిపిస్తుంది నా వంతు నేను పెడుతున్నాను కూడా తీసి పెట్టొచ్చు. దొంగతనంగా పెట్టాలి అని ఇది ఒక నేచర్ అబ్బా. ఇట్స్ నాట్ రైట్. ఎందుకు అసలు ఈ దొంగతనం చేయాలి కంపల్సరీ? ఇక్కడ ఫ్లోరా హెల్ప్ చేయడం నాకు అంటే తన పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, తను ఉండే విధానంగా, తన జోవియల్‌నెస్ కానీ, తన గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయాలన్న విధానం, తపన, ఇది ఏదో ఒక రకంగా కంటెంట్ క్రియేట్ చేయాలని ఇవన్నీ మంచిగా అనిపిస్తాయి. ఈ దొంగతనం అనేది స్టార్టింగ్‌లో కూడా బాగానే అనిపించింది ముద్దుగా, కానీ ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దొంగతనం అంటే నెక్స్ట్ వీక్ కంపల్సరీ దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఆమె మెడలో ఉంటుంది. 2 రకాలుగా ఆలోచించొచ్చు కంటెంట్ ఓరియంటెడ్‌గా. ఇప్పుడు మొత్తం దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు వారం అంతా ఉంటే గనుక ఒక క్రేజీ థింగ్ అంటే మొత్తం అలా తిరుగుతుంటే ఖచ్చితంగా కనబడుతుంది, ఫోకస్డ్‌గా ఉంటుంది. దీని మీద డిస్కషన్ జరుగుతాయి, దీని మీదకెళ్ళి నామినేషన్ జరుగుతుంది, దీని మీదకెళ్ళి రచ్చ జరుగుతాయి. ఏందండి మీకు దొంగ చేతికి తాళాలు ఇచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ అదే పని చేస్తారా అని చెప్పి పెద్ద పెద్ద పంచాయతీలు అయితే కానీ నాకు ఆ ఒక్క పాయింట్ నచ్చలేదు. కానీ ఇప్పుడు చూడు మళ్ళీ ఇప్పుడు ఆమెకి పెట్టాలని ఉందబ్బా శ్రీజకి. పాపం అంత టఫ్‌గా ఫుల్ హార్డ్ వర్క్ చేసింది. ఫుల్ మొత్తం బాడీకి దెబ్బలు తగిలి పుండైపోయింది మనిషి. అబ్బాయిలతో సమానంగా కళ్యాణ్ లాంటి వాళ్ళతోటి, రాము కూడా భలే ఆడిండబ్బా. రాము కూడా బాల్ టాస్క్ సూపర్ ఆడిండు. ప్రాణం పెట్టి ఆడిర్రబ్బా. వీళ్ళు సపోర్ట్ చేసేటప్పుడు కూడా సూపర్‌గా ఆడిర్రు. వాళ్ళ టీం కోసం ఆడుతున్నప్పుడు కన్నా తర్వాత సపోర్ట్ చేసేటప్పుడు ఇంకా గట్టిగా ఆడిర్రు వాళ్ళు. నిరూపించుకోవాలన్న తపన. వెరీ నైస్ అబ్బా. అండ్ వన్స్ అగైన్ మనం అనుకున్నట్టే అంటే మనం పొద్దుగాల మనం అప్డేట్స్ వీడియో అని ఒకటి పెట్టాం కదా, ప్రోమో అనాలిసిస్ అని, మార్నింగ్ టు ఈవినింగ్ అప్డేట్స్ అలా. అందులో మనం అన్నట్టుగానే ఫ్లోరా గారు లేడీ లక్ అని వాళ్ళంతా పాడుకుంటున్నారు. రాము కూడా అంటాడు అన్నట్టు లైవ్లో.
యాక్చువల్లీ ఇది ఎపిసోడ్ బేస్ మీదనే ఉంటది ఇదంతా. ఇంకా లైవ్‌లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్, ఇంపార్టెంట్ టాక్స్ ఏమన్నా చిన్న చిన్న స్ట్రాటజీలు, ఆ తర్వాత మాట్లాడుకున్న ఇప్పుడు ఏంది లాస్ట్‌లో రెడ్ టీమ్‌ని తీసేసే ముందు కొంత డిస్కషన్ జరుగుతది. మేమే ఎందుకు అంటే మీరు స్ట్రాంగెస్ట్ అని, మీరు ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్‌కి పోటీ పడ్డారని ఇట్లాంటివి చెప్పి, శ్రీజాజ్ ఫుల్ టఫ్ ఇస్తదని ఇట్లాంటివి చెప్పి తీసేస్తారన్నట్టు. ఇట్లాంటి డిస్కషన్స్ అవన్నీ కూడా మనం మిడ్‌నైట్ ముచ్చట్లలో డేలో జరిగిన లైవ్ అంతా కూడా నేను ఒకసారి క్రాస్ చెక్ చేసి ఆ పాయింట్స్ అన్నీ తీసి పెడతా. ఇప్పుడైతే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరేమంటే చెప్పండి. నేను చెప్పిన పాయింట్స్‌కి అరే కరెక్టే బై సీను బై నువ్వు కరెక్ట్ చెప్పినావు. అరే తమ్మి భలే చెప్పినవురా అని అనిపిస్తే కనుక ఒక లైక్ కొట్టారి. అట్నే హైప్ కొట్టుర్రి. చలో కంటిన్యూ చేద్దాం. ఇవాళ పొద్దుగాల మంచి వీడియోలు పెట్టినా. మిడ్ నైట్ ముచ్చట్లు కానీ అది పొద్దునుంచి సాయంత్రం దాకా. ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఎపిసోడ్లో రాము వాళ్ళ పేరెంట్స్ గురించి బాధపడతా వీడియో కాల్ మాట్లాడింది కదా. ఐ మీన్ కెమెరా ముందు మాట్లాడింది కదా. తనుజ మాట్లాడింది కదా. అట్నే మొత్తం ఈ బిగ్ బాస్ ఎంటైర్ ఈ జర్నీ అంతటి గురించి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫేక్ పీపుల్ అని చెప్పి హరీష్ దాదాపు ఒక గంట, గంటన్నర, 2 గంటలు మాట్లాడుకున్నాడు బిగ్ బాస్ మామతోటి కెమెరాస్ తోటి. వీరే నా ఫ్రెండ్స్ అని. సో అది దాని గురించి చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ విత్ హరీష్ గారి టోన్లోనే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫేక్ పీపుల్ అన్నట్టుగా మాట్లాడి ఆ వీడియో చేసిన చాలా బాగుంటుంది. ఒకవేళ వీలైతే ఇంట్రెస్ట్ ఉంటే చూడుర్రి. సరే కంటిన్యూ చేద్దాం. ఓపెనింగ్ మనకి ఆ కుర్చీని మడతపెట్టి ఈ పాట వేరే లాంగ్వేజెస్లో విన్నారా ఎప్పుడన్నా? గుంటూరు కారం కుర్చీని మడతపెట్టి మలయాళంలో ఉంటుంది. అబ్బా భలే ఉంటుంది చూడు. భలే నవ్వుకుంటారు మీరు. మలయాళంలో, కన్నడంలో గమ్మత్తుంటుంది. రైట్. ఆ తర్వాత ఓపెనింగ్గా మనకి ఇక ఆ పాటకి అందరూ డ్యాన్స్ చేసిన తర్వాత బర్నన్న డైలాగ్ తోటి స్టార్ట్ అయింది మన రాముతోటి. నిన్న హైలైట్ ఏంటంటే నిన్న వీడి దగ్గర నుంచి వచ్చిన వైలెన్సు, ఆ వైలెన్స్ అనే డైలాగ్కి వచ్చిన రెస్పాన్స్. వైలెన్స్ అంటే రక్తపాతవరా అని చెప్పి అనడం అది భలే అనిపించింది అని చెప్పి నవ్వుకుంటాడు. అక్కడ బయట ఏమో ఇమాన్యుయల్ జోకులు చేస్తూ ఉన్నాడు. అదే మనం మాట్లాడుకున్నాం నిన్న అక్కడ ఆ ఇన్సిడెంట్. ఐ మీన్ అక్కడ నామినేషన్స్ అయిపోయిన తర్వాతనే బర్నన్న ఇమాన్యుయల్ మాట్లాడుకున్న డైలాగే ఇక్కడ చెప్తా ఉంటారు అన్నట్టు. చిన్నపిల్లలకి తిరణాలలో తుపాకీ కొనేస్తే వాళ్ళు టిప్పి 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 టప్పి 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 టప్పిని కాల్చి మొత్తం అయిపోయేదా కాలుతారు కదా. ఆ టైప్లో ఒక రౌండ్ అందరు నామినేషన్ వేసి వీళ్ళు ఎల్లో టీం వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. రాము అండ్ సుమన్ చేటన్న, ఫ్లోరా కాల్చి పడేసారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు కావాలంటే మళ్ళీ ఇంకో రౌండ్కి రెడీగా ఉన్నారు. అసలు వాళ్ళు ఆల్రెడీ ఒకరు పాయింట్స్ చెప్పేస్తున్నారు. ఆపోజిట్లో నిల్చున్నాడు డిఫెండ్ చేసుకునే లోపే నాన్న నీ పాయింట్ చెప్తురా అని చెప్పి నెక్స్ట్ వాళ్ళని పిలుస్తున్నారు. భలే అనిపించింది అని చెప్పి డిస్కస్ చేసుకొని నవ్వుకుంటారు. నిన్న ఎల్లో టీమ్ కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అంతే, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అందుకే అప్పుడు ఒక సుమతి శతకంలో పద్యం చెప్పిన, బలవంతుడైన పాము చలిచీమల చేత చిక్కి చచ్చిన సుమతి అని. ఆ టైప్లో వీళ్ళు చిన్న ప్రాణులు వీళ్ళేం తొక్క అని అందరు లైట్ తీసుకుంటే వాళ్ళు రెబల్స్ అయ్యారు మొత్తం. ఎప్పుడైనా అంతే, ఎవరినైతే అనగబెట్టి తొక్కుతామో వాళ్ళు తమ్మలు ఎత్తారట. రైట్. ఆ తర్వాత సంజన గారు అండ్ బర్నీ గారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే హరీష్ గారిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ప్రతిసారి నామినేషన్ అయిపోయిన తర్వాత 3-4 రోజులు ఒంటిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఆల్రెడీ ఇలా మార్నింగ్ 2 times ట్రై చేస్తుంది సంజన మాట్లాడడానికి, దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి. ఆయన ఏమో కెమెరాతో మాట్లాడుతాడు. ఐఎమ్ టాకింగ్ విత్ కెమెరాస్, నేను మళ్ళీ మాట్లాడుతా అంటాడు. చాలా బిజీ ఉంటాడు యాక్చువల్లీ. 2 సార్లు పోతుంది, 3వసారికి మళ్ళీ మాట్లాడుతుంది. ఫస్ట్ 2 సార్లు ట్రై చేస్తుంది. ఆ తర్వాత బర్నీ అన్న అక్కడ ఏమంటాడంటే 10 మంది ఉన్న చోట ఒక అతను ఒంటరిగా ఉంటున్నాడు అంటే, అందరితో కలిసి ఉండట్లేదు అంటే అది అందరూ కలిసి క్రియేట్ చేసిన ఒంటరితనం కాదు. అది సొంతంగా తయారు చేసుకున్న ఒంటరితనం అయి ఉంటుంది. అది సొంతంగా అతను క్రియేట్ చేసుకున్నది తప్ప మనం ఎవరైనా చేసింది కాదు. ఆయనకైనా ఒంటిగా ఉంటాడు కదా. బేసిక్గా ఆయన సమాజాన్ని హేట్ చేస్తాడు అబ్బా. అందుకే చాలా రోజులు అజ్ఞాతంలో ఉన్నా అని చెప్తాడు కదా. సమాజాన్ని హేట్ చేస్తాడు. ఇది సమాజం అంతా బాగలేదని అనుకుంటాడు అన్నట్టు. ఇది అపరిచితుడు సినిమాలో రామం ఉంటాడు కదా, రామం ఆ టైప్లో అన్నట్టు. రోడ్లో వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ సిగ్నల్ దాట అని బేసిక్గా మళ్ళీ ఈయన అన్నీ పాటిస్తాడంటే పాటించాడు. అది బాధ అయ్యా. ఇప్పుడు ఆయన అవతలలో 100 తప్పులు ఎతుకుతాడు. మరి ఈయనలో తప్పులు ఉన్నాయా లేవా అని ఈయన క్రాస్ చెక్ చేసుకోడు. ఈయనలో కూడా తప్పులు ఉంటాయి కానీ ఇవన్నీ రైట్ అంటాడు. బేసిక్గా నేను పాటిస్తే రైట్, అవతలోడు పాటిస్తే రాంగ్. నేను మోనార్క్ని నన్నెవరు మోసం చేయలేరు రా. అదే ఆయన స్టైల్. రైట్. ఇంట్లో నడుస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ అవుతారు, అర్థం చేసుకుంటారు. ఇతని నేచరు, మెంటాలిటీ ఇదంటే ఇంట్లో అడ్జస్ట్ అయిపోతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి మెంటాలిటీకి మనం ఇంట్లో అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అంతే, ఎవరైనా ఇంట్లో ఒకడు కామెడీ చేస్తుంటాడు, ఒకడు సీరియస్గా ఉంటాడు,
ఒకడు బాధ్యతలు తీసుకుంటాడు, ఒకడు బాధ్యత రాహిత్యంగా ఉంటాడు. ప్రతి ఒక్కరిని మనం అర్థం చేసుకుంటాం. మన ఇంట్లో అయితే భరిస్తాం, సమాజంలో ఎట్లా భరిస్తాం? భరించలేం కదా. రైట్. అలా ఇటు తర్వాత అదే కానీ ప్రాబ్లమ్స్ ఇక్కడ సంజన అంటుంది అన్నట్టు కరెక్టే, కానీ తను సొంత కాంపౌండ్లో ఉండిపోతున్నాడు. అదేంటంటే ప్రాబ్లం ఏంటంటే స్ట్రక్ అయిపోయిండు ఆయన, అసలు రాంగ్ ప్లేస్లో స్ట్రక్ అయ్యిండు అని చెప్తుంది. అంటే స్ట్రాంగ్ ప్లేస్ అంటే ఈ బిగ్ బాస్ అనే రాంగ్ ప్లేస్లో ఆయన స్ట్రక్ అయిపోయిండేమో అని అంటుంది. కానీ ఆయన బిగ్ బాస్కి వచ్చే రియల్ ఫేసులు చూస్తా అన్నాడు, మాస్కులన్నీ తొలగిస్తా అన్నాడు కదా, మాస్క్ మ్యాన్. మరి నన్ను అంటాడు ఏం లేదు, ఇప్పుడు ఆయనకి స్మైల్ ఇస్తే రిటర్న్ స్మైల్ ఇస్తేనేమో మన కన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు, గట్టిగా ఉంటుంది. కానీ ఆయన అట్లా ఉండడు. ఏం చేస్తామంటే జాలి వేస్తుందన్న అని చెప్పి యాక్చువల్లీ సంజనక్క చిన్న స్కెచ్ చేసిందేమో అనిపిస్తుంది. ఇందులో 2 వర్షన్స్ ఉన్నాయి. అయ్యో అనిపిస్తుంది, 2 సడన్గా హరీష్ గారి మీద అయ్యో అని ఎందుకు ఫీలింగ్ వస్తుంది? రాదు కదా. ఎందుకంటే ఈయనకి ఆమెకి మధ్యలో కొంచెం గట్టిగానే కోల్డ్ వార్ కాదు కదా, మంచి హాట్ వారే జరిగింది. అట్లాంటి జరిగినప్పుడు అంత జాలి ఎందుకు వస్తుంది అని అంటే బేసిక్గా హరీష్ ఏం కనిపెట్టిండంటే, ఎవరితో చెప్తాడబ్బా, కెమెరాస్తో చెప్తాడు అనుకుంటా, ఆమె ఎందుకు నాతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తుంది, ఆమె ఎందుకు నాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు అంటే, వన్ థింగ్, ఆమెకి అండ్ దివ్యనికితకి వర్కౌట్ అవుతలేదు, మంచిగా లేదు. కిచెన్లో ఆమె ఉంది. తనుజకి ఆమెకి వర్కౌట్ అవుతలేదు, గొడవలైనాయి. ఇప్పుడు నాతో క్లోజ్ అవ్వాలని చెప్పి చూస్తుంది. నేను ఒక్కరిని సోలోగా ఉన్నా కాబట్టి ఆమె టీంలో కలుపుకోవాలని చూస్తుంది. అందుకే నాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, నాకు తెలుసు అని చెప్పి ఆయన అంటాడు. ఆయన వర్షం పూర్తి కొట్టేసేదానికి లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో అంత పంచాయతీ జరిగిన తర్వాత ఈమె ఎందుకు అంత క్లోజ్గా మాట్లాడడానికి ట్రై చేస్తా అన్న ఫీలింగ్ అందరికీ వస్తుంది కదా. ఏం చేసినా కానీ ఈ హరీష్ ఆయన, ఈమె ఒక మాట అంటుంది, నామినేషన్ అయినాక ఒక 2-3 రోజుల వరకు అయినా అట్లా మొహం అట్లా మార్చుకొని ఉంటాడు అని. ఎస్, అదొకటి మనం బాగా గమనించాం. మనం కూడా అన్నాం కదా, యాక్చువల్లీ లోపల వాళ్ళు ఏదనుకుంటున్నారో మనం కూడా అదే డిస్కస్ చేసుకుంటున్నాం. నేను మొన్న వీడియోలో అన్నా కదా, ఇవాళ మార్నింగ్ అనుకుంటా, సాటర్డే రోజు నాగార్జున గారు వచ్చిన తర్వాత థర్డ్ డేచ్ ఎక్కడ, మీ మిస్సెస్ థర్డ్ డేచ్ కావాలంటుంది. హ్యూమర్ ఎక్కడ హరీష్లో థర్డ్ డేచ్ మిస్ అయింది, హాస్యంగా అని చెప్పి ఆమె లెటర్లలో చెప్తుంది, వీడియో బయటలో చెప్తుంది, అన్నిటిలో చెప్తుంది. నాగార్జున గారు చెప్తారు, మళ్ళీ లెటర్ వచ్చింది, చూసుకున్నాడు. అంత చూసుకున్నాక ఆదివారం నాడు ఎపిసోడ్ అయిపోయినప్పటి నుంచి మండే రోజు నామినేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు నవ్విపిస్తాడు, జోకులు వేస్తాడు, అన్నీ వేస్తాడు. కథ మండే రోజు నామినేషన్ నీది తప్పు అని అంటే కథ అయిపోయింది. మొహం మార్చుకున్నాడంటే ఇక మళ్ళీ మనిషిగాడు. ఈరోజు కొంచెం టాస్క్ తర్వాత ఏమైనా మంచిగా మాట్లాడుతున్నాము చూడాలి. ఇప్పుడే టాస్క్లు అయిపోయినాయి, అక్కడ మాట్లాడుకుంటారు ముచ్చట. మిడ్ ముచ్చట కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే పొద్దు నుంచి టాస్క్లు చేస్తారు కదా, డిస్కషన్ జరుగుతాయి. నువ్వు ఎట్లా వేసినా ఆమె రాంగ్, ఆమె రైట్, ఈమె రైట్, ఆయన రైట్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. తర్వాత సుమన్ శెట్టి అన్న అక్కడ హరీష్ లోపల ఉన్నాడు. లోపల హరీష్ కెమెరాస్ తోటి మాట్లాడుతూనే ఉన్నాడు. దగ్గర 1.5 గంటన్నర. ఇక అసలు బిగ్ బాస్ మామ ఇరిటేట్ అయ్యిండొచ్చు. ఆ టైంలో ఉండొచ్చు ఫీలింగ్. చూపించండి రా ఎవరికన్నా, చెప్పండి రా కనీసం. ఆ టైంలో బిగ్ బాస్ మామ ఫీల్ అయ్యి ఉండొచ్చు. కెమెరాలు అవతల ఇట్లా పట్టుకొని ఉంటారు కదా వాళ్ళు, కెమెరాస్. ఈ కెమెరాలు కాకుండా అక్కడ చూసే పీసీఆర్ వాళ్ళు, అని ఆపరా, నీకు దండం పెడతా, నీ బాధపడగాను ఆపు అని ఉండొచ్చు. అంత చెప్తాను, ఆయన బాధలన్నీ చెప్పుకుంటాడు అన్నట్టు. వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, వీళ్ళు చేసింది రైటా, సంజన కరెక్ట్ కాదు, ఫ్లోరా కరెక్ట్ కాదు, నేను నిల్చున్నా వాళ్ళ కోసం స్టాండ్ అయ్యి తీసుకున్నా, అక్కడ టిట్ ఫర్ టాట్ అనేది చేసినాం, ఆమె చేసిన తప్పులకు గుణపాఠం చెప్దాం అనుకున్నాం అని. బాగుంటుంది అబ్బా ముచ్చట. అది అదే సపరేట్ వీడియో మస్తు ఉంటుంది, డైలాగ్ టు డైలాగ్ ఉంటే ఖతర్నాక్ ఉంటుంది పొద్దున వీడియో, చూడండి. సరే, ఇక అయిపోయిన తర్వాత అక్కడ సుమన్ శెట్టి అని వచ్చి బాత్రూమ్ కొంచెం అద్దాలంటే ధూళి ఉందంట అండి, దుమ్ము ఉందట, కొంచెం తుడవండి అని అంటే, ఆల్రెడీ నేను కడిగేసిన, నిన్ననే తుడిచిన అంటాడు. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, ఇలా మార్నింగే 5కి లేచి ఆయన మొత్తం క్లీన్ చేసుకొని వచ్చి పడుకున్నాడంట, లైవ్లో చెప్పిండు. ఇక ఎవరు చెప్పారు మీకు, ఎవరు చెప్పారు ఇక్కడ దుమ్ముందని ఎవరు చెప్పారు అంటే, ఫ్లోరా గారు చెప్పారంటే, తెలుసు టార్గెట్ చేస్తున్నారని తెలుసు, టార్గెట్ చేయండి. ఘోరంగా ఉంటుందా అసలు. సుమన్ శెట్టి అన్నని తీసుకుపోయి బాత్రూంలో టార్చర్ చూపిస్తాడు. ఓనర్లుగా మీరు ఎలా చేయాలో మీరు తెలుసు కదా, చేయించుకోవడం మీకు వచ్చి, మాకు రాదు, నేను ఓనర్ అవుతాను కదా, అప్పుడు మీకు చూపిస్తా. అంటే ఇక్కడ దుమ్ముంది కదా, తుడవాలి కదా, ఇది క్లీన్ చేయాలా, ఇది క్లీన్ చేయాలి కదా, ఇది క్లీన్ చేయాలి కదా, అది ఏంది కార్పెట్ తీసి క్లీన్ చేయాలా, దాన్ని మొత్తం పీకి సాఫ్ చేయాలా, చేయండి. ఇక్కడే బాత్రూంలో ఉండమంటే బాత్రూంలో ఉంటాయి, ఇక్కడే పడుకోమంటే ఇక్కడే పడుకుంటాయి, ఇక్కడే తినమంటే ఇక్కడే ఉంటాను నేను, ఓకేనా, చేయలే అనుకుంటే చేస్తూ సుమన్ అన్నకి సుక్కలు చూపిస్తూ ఉంటాడు. ఆయనకి అంటూ ఉంటాడు పాప. ఆయన ఏం అది కాదండి, అక్కడ కొంచెం అద్దాలు తుడవాలి అవునండి, తుడవాలండి అని అంటే, తుడుస్తా, ఇక్కడనే ఉంటా, పడుకోమంటే ఇక్కడే పడుకుంటా, ఇందుకే కదా నేను బిగ్ బాస్కి వచ్చింది, ఇవి చేయడానికే కదా నేను వచ్చింది బిగ్ బాస్కి.
అవతలోళ్ళు వేరేటోళ్ళందరూ ఇవి చేయడానికి వచ్చిరా. ఏందో ఆయన ఫ్రస్ట్రేషన్‌లో ఆయన ఉంటాడు అంతే, అదొక రకం. ఇక ఆ తర్వాత నాకు అన్నీ తెలుసు అని చెప్పి అంటాడు సుమన్ శెట్టి అన్న. నాకు అన్నీ తెలుసు, ఎవరు ఎందుకు చేస్తున్నారు, ఎవరు ఎందుకు ట్రిగ్గర్ చేస్తారు, ఎవరు ఏం చేస్తారో నాకు అన్నీ తెలుసు, టోటల్ అర్థమైపోయింది గేమ్ ప్లే అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇక టాస్క్ది స్టార్ట్ అయింది కదా, మధ్యలో మస్తు గేమ్డీలు చేస్తూ ఉంటారు ఎవరు, మన ఇమాన్యులు వాళ్ళంతా ముచ్చట్లు అవన్నీ బాగానే జరిగినాయి లైవ్లో. కానీ ఇక మనకి గేమ్ ఇంపార్టెంట్ కదా. సరే, ఇక్కడ ఆల్రెడీ నిన్న ఉన్న టీములలో టీంలో ఒక పర్సన్ని రిటైన్ చేసుకోవచ్చు, అంటే ఒక పర్సన్ని ఉంచుకోవచ్చు, ఇంకో పర్సన్ని రిజాల్వ్ చేయాలని చెప్పిండు బిగ్ బాస్ మా. చెప్పిండు అండ్ రిజాల్వ్ చేసిన పర్సన్ని నేనే మళ్ళీ రీప్లేస్ చేస్తాను అని చెప్పి బిగ్ బాస్ మా చెప్పడంతో వీళ్ళు ఏం చేస్తారంటే భరణన్న, శ్రీజాన, సంజన ఎవరైతే బాగుంటుందని చెప్పి బాగానే తడపటాయించిండు. శ్రీజ అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి ఇమాన్యుల్ అండ్ సుమన్ శెట్టి అన్న రాము అండ్ తనుజ వచ్చేసి రీతుని అట్లనే ఉంచుకున్నారు. ఇక్కడ తనుజ రీతుని అట్లనే ఉంచుకున్నందుకు నన్నెందుకు తీసుకోలేదు, నువ్వు నన్నెందుకు రిటైన్ చేసుకోలేదు అని చెప్పి దివ్యనికిత అడిగితే ఫిజికల్ టాస్క్ వస్తుందేమో, ఫిజికల్ టాస్క్ అయితే తనైతే గట్టిగా ఆడుతుంది కదా అంటే, నేను ఫిజికల్గా ఆడలేనా ఎవరు చెప్పారండి మీకు నేను ఫిజికల్గా ఆడలేనని? ఫిజికల్గా నేను నన్ను చూసారా మీరు ఫిజికల్గా ఆడడం అనేది? నేను ఇచ్చేదాన్ని కదా ఫిజికల్గా, ఎందుకు ఇవ్వను అని చెప్పి అడిగింది. ఎందుకు అంతగానో అడగడం? ఇప్పుడు రీతు అంత టఫ్గా ఇస్తుందా? తనుజ రీతు మాట్లాడుకుంటున్నాడు తర్వాత. ఆమె ఫిజికల్ టాస్క్ అయితే నేను చేయలేనా, ఎందుకు నన్ను కావాలని తీసేస్తున్నారు, మీరు తొక్కేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతుంది. మొన్న ఏమన్నది, రీతు ఉంటే ఫిజికల్గా చాలా టఫ్ అవుతుంది కాబట్టి రీతుతో నేను కాంపిటీషన్లో ఉండదలుచుకోవట్లేదు అని చెప్పి అన్నదా లేదా? ఇప్పుడేమో రీతు ఫిజికల్గా నాకంటే ఇస్తుందా అదా ఇదా అని చెప్పి మాట్లాడుతుంది అని చెప్పి వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటున్నట్టు. తనుజాకి దివ్యకి మెల్లగా లైన్ ఫసక్. ఒకరోజు బంధాలు ఇక్కడ అన్ని బిగ్ బాస్లో కదా. ఇవాళ క్లోజ్ ఉంటారు, రేపు కొట్లాడతారు. ఇక బీడీఎస్ అంటే తెలుసు కదా, డెంటిస్ట్లు అనుకుంటారా? కాదు. భరణి, దివ్య, శ్రీజ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. భరణ్ అన్న ఎంత ఖుషి తెలుసా, బిగ్ బాస్ మామ దివ్య నిఖితని భరణ్ అన్న టీంలో వేసినాక ఎంత ఖుషి అంటా ఉంటాడు భరణ్ అన్న. ఇవన్నీ మనకు చూపించలేదు, వామ్మో వీళ్ళ బంధాలు నిన్న రాత్రి ఎంత ముచ్చట పెట్టుకున్నారు, మిడ్ నైట్ ముచ్చట. నిన్న రాత్రి వీడియో చూసిరా? చూడరు. చూస్తా అందులో చెప్పిన మొత్తం ఎట్లా అంటే, నువ్వు తోపు, నువ్వు గ్రేటు, నువ్వు సూపరు, నువ్వు ఎక్సలెంట్. ఎవరు? దివ్య నిఖిత భరణన్నకి. భరణన్న నువ్వే తోపు, నువ్వే గ్రేటు, నువ్వే సూపరు, నువ్వే ఎక్సలెంట్, అసలు అద్భుతం, నడిచేస్తున్న అద్భుతం మీరు అని చెప్పి ఈయన ఆమెకి చెప్పడం, ఆమె ఈయనకి చెప్పడం, ఇద్దరు మస్తు పొగుడుకున్నారు ఒకరినొకరు. గురువు, నువ్వు నా గురువువి, నేను నీ శిష్యుణ్ణి అని చెప్పి భరణన్న గురు శిష్యుల బంధాన్ని ఏర్పరచుకున్నాడు. అదన్నమాట మ్యాటర్. ఎందుకు? ఆయన పెద్ద అయినా కదా, అన్న అంటే అయిపోయా ఎద్దు ఏందో. ఆమెమో నాన్న అంటది, ఈయననేమో నేను శిష్యుని మీకు అని చెప్తాడు. రైట్. ఆ తర్వాత ఎంజాయ్ చేద్దాం, టాస్క్ని ఎంజాయ్ చేద్దాం. యాక్చువల్లీ నాకు టాస్క్ని గెలవడం ఓడడం కాదు, పాజిటివ్ ఎనర్జీని షేర్ చేసుకోవడం అది ముఖ్యం. సో నాకు కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ అంతా నా టీంలోకి వచ్చింది, నేను అనుకున్నట్టుగానే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ మన టీంలోకి వచ్చింది. సో మన పాజిటివ్ ఎనర్జీతో ముందుకు తీసుకుపోదాం అంటే అక్కడ శ్రీజ ఓకే అన్న అంటుంది, నిన్ను కాదమ్మా అనేది ఆయన. పాజిటివ్ ఎనర్జీ అంటే ఆమె. ఆ తర్వాత ఇక రీతు అండ్ సుమన్ శెట్టి అన్న కాదు, రామురాతోడు సుమన్ శెట్టి అన్నతో అంటాడు 100% ఇవ్వాలన్న, మనం 100% ఇస్తే చాలు, గెలిచినా గెలవడం అంతా లక్ బేసిక్గా చెప్పలేం మనం. నిన్న 2 టాస్కులు గెలిచినాం కదా, గెలుస్తామని అనుకున్నాం అన్న, 100% ఇద్దాం అంతే అని చెప్పి అన్నారు. వాళ్ళు అట్నే ఇచ్చారు. కానీ సుమన్ శెట్టి అని ఇవ్వలేకపోయాడు. సుమన్ శెట్టి అన్నకు దమ్ము ఆయాసం వస్తుంది, ఆయన ఇవ్వలేకపోయాడు పాపం. ఆయన ఫిజికల్ టాస్క్లో ఆయనతో కష్టం. బర్నన్నతో ఈజీ కదా, బర్నన్న ఆడాలి కదా, బర్నన్న కూడా ఆడలేదు, అది ఇంత వెరైటీ. ఆ తర్వాత ఇమాన్యులు, కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. హైటు వెయిటు అవి కాదు, వీటితోటి మనం గెలుపు అనేది కాదు, మనం గట్టిగా ఆడాలంతే. ఎవరు స్ట్రాంగ్ అనేది హైట్ వెయిట్ని బట్టి ఉండదు అని ఇక్కడ దివ్య నిఖిత గురించి కళ్యాణ్ అంటాడు. ఐడియాస్ ఆమెకు బాగా వస్తాయన్న, ఐడియాలను బట్టి ఉంటుంది. అంటే మనకు కూడా ఐడియాలు వస్తాయి, ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి టఫ్ స్ట్రెంత్ కూడా కావాలి. దమ్ము, శ్రీజ దమ్ము ఉంది కదా, దమ్ముని నేను ఆపుతాను అని ఇట్లా మాట్లాడుకుంటున్నట్టు. ఎందుకంటే ఇక్కడ టఫ్ ఫైట్ వీళ్ళతోటి ఉంటుందని వీళ్ళు అనుకున్నారు, బర్నీతోటి అండ్ శ్రీజతోటి వీళ్ళతోటి ఉంటుంది. ఎందుకంటే శ్రీజ చాలా స్ట్రాంగ్ ఇస్తుంది తెలుసు కదా. పిట్ట కొంచెం, పని ఘనం, కూతే ఘనం కాదు, పని కూడా ఘనమే. ఆ తర్వాత కామెడీ చూపించారు. అబ్బా టైటానిక్ సాంగ్ని రిమిక్స్లో పాడింది ఇమాన్యుల్. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ని పాడు గుస్గుసింగ్ అని కూడా వాడిండు, మంచిగా వాడిండు. అబ్బా అది మనం వాడితే ఇప్పుడు కామెడీ చేస్తే కామెడీగా ఉండదేమో, వదిలేద్దాం. ఓకే. ఆ తర్వాత ట్రూత్ ఆర్ డేర్ ఆడారు. ట్రూత్ ఆర్ డేర్ అబ్బా మళ్ళీ చెప్తున్నా, ఈ క్రింజ్ కంటెంట్ని
తనుజ ఎంకరేజ్ చేయొద్దు. కానీ చేస్తది. ఏం చేస్తాం? ఇక పూర్తి స్థాయిలో ఖాళీగా ఉండలేక వీళ్ళు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తా ఉంటారబ్బా! ఇప్పుడు నీ ఫస్ట్ లవ్ ఎవరు అంటే కళ్యాణ్. నా ఎయిత్ క్లాస్‌లో కళ్యాణ్. ఎయిత్ క్లాస్‌లో కళ్యాణు. ఎందుకు పేరు మార్చి చెప్పొచ్చుగా. ఇక్కడ కళ్యాణ్ అంటే అతను అంటాడాయన. అవసరమా? పేరు మార్చి చెప్పొచ్చు కదా! ఆయన నిజంగా ట్రూగా చెప్పిందా? ఊరికనే చెప్పిందా? తెలవదు. ఈ ఆసామిని ఎవరైనా లవ్ చేస్తావా నువ్వు ఈ హౌస్‌లో అంటే ఆమె పేరు చెప్తాడు. ఏందన్నా ఈ క్రింజ్ క్వెషన్స్ బయటకి ఎంత నెగిటివ్ ట్రయాంగిల్, రెక్టాంగిల్ పోతది. అవసరమా ఇది? అని అంటే అయిపోయా అక్కడికి. కానీ అక్కడ ఫన్ ఉండదు కదా అని చెప్పి అది. ఏం చేస్తాం? యూత్ ఎంజాయ్ చేస్తారు ఆమె. నెక్స్ట్ సంజన, హరీష్. సంజన గారు పోయి హరీష్ తోటి మాట్లాడుతున్నారు. కొంచెం అందరితో కలవండి, ఫ్రీ అయిపోండి, అవన్నీ వదిలేసేయండి అని అంటే అన్నీ వదిలేయాలంటే 2 స్టేట్మెంట్స్ని మీరు వెనక్కి తీసుకోవాలి. అమ్మాయిలు తక్కువ చేసి మాట్లాడతాను, గౌరవంగా చూడను అన్నారు. అట్లనే నేను స్నానం చేసి అప్పుడు నా దగ్గర డ్రెస్ లేకపోయినా కానీ నేను రోజు స్నానం చేసి అదే హుడ్డీని వేసుకొని స్ప్రే కొట్టుకొని నేను ఆఫ్రాన్ వేసుకొని హోల్ హార్టెడ్తో HOLE కాదు WHOLE హోల్ బొక్క కాదు బొక్క హోల్ హార్టెడ్తో నేను వండి పెడితే మీరు ఏమన్నారు? అదే నేను హైజీనిక్గా లేకున్నా నేను హైజీనిక్గా వండినా దాన్ని వెనక్కి తీసుకోండి మీరు అంటే. కాదండి అవన్నీ వదిలేయండి. హ్యూమర్ థర్డ్ హెచ్ అన్నారు కదా. హ్యూమర్ని అంటే ఎక్కడైతే థర్డ్ హెచ్ ఎలా వస్తుందో తెలుసా? థర్డ్ హెచ్ రావాలంటే ఇంకొక హెచ్ ఉండాలి. ఎక్కడైతే హార్ట్ ఉంటుందో అక్కడే థర్డ్ హెచ్ అదే హ్యూమర్ అనేది ఉంటుంది. ఇంకో హెచ్ నాకు టోటల్గా 4 హెచ్లు అవుతాయి అప్పుడని చెప్తాను. ఈ హెచ్చులు బంద్ చేయాలి. ఆ హెచ్చులు ఈ హెచ్చులు బంద్ చేయాలి. హెచ్చులు అంటే కోతలు మా దగ్గర. ఈ హెచ్చులు బంద్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈయనతోటి ఇదే పంచాయతీ అయ్యా. చారణ కూరకి బారాన మసాలా ఉంటుంది. ఈయన చేసేది పావులా కానీ దానికి బారాన కథ చేస్తాడు మొత్తం బిల్డప్. సెల్ఫ్ డబ్బా అనేది అన్నారు కదా. డబ్బా కొట్టుకోవడం కాదు, వర్క్ చేస్తున్నాం చెప్పుకోవాలి, శ్రమను గుర్తించే వాళ్ళు లేనప్పుడు చెప్పుకుంటాం అంతే అని చెప్పి కెమెరాలకు చెప్పుకుంటాడు అన్నట్టు ఆయన అప్పుడు హరీష్ అన్న. సరే నెక్స్ట్ కంటెండరు, కిక్అవుట్, మటను, లగ్జరీ ఐటమ్స్ అని 4 పెట్టారు. ఈ 4 టాస్కులతోటి గెలుచుకోవాలి. ఫస్ట్ 2 టాస్కులు కళ్యాణ్ గెలుచుకున్నాడు. ఒకటి కంటెండర్షిప్, ఒకటేమో కిక్అవుట్ తీసుకున్నాడు. కిక్అవుట్ తీసుకుని బర్నన్నల టీంని లాస్ట్లో అంటే టాటా బాయ్ చెప్పింది కదా. సరే ఇవన్నీ ప్రాసెస్ ఎట్లా జరిగింది? కొట్టే తెచ్చేలకే చెప్దాం. ఎక్కువ ల్యాగ్ చేయకుండా పవర్ కార్డ్స్ని గెలుచుకోవాలంటే మీరు ఫస్ట్ ఆడాల్సింది ఏంటంటే బాల్స్ ఉంటే ఆ బాల్స్ అన్ని నెట్ పైన ఇట్లా అట్టేసి ఉన్నాయి కదా. నెట్ పైన ఉన్న బాల్స్ని కింద నుంచి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వచ్చి ఇట్లా కిందికి వెళ్ళి పొడిస్తే అది ఎగిరి బయట పడుతుంది. పడ్డప్పుడు ఎవరైనా ఏ టీం వాళ్ళు బయటకు తీసినా కానీ మీరు పోయి ఆ బాల్ని తీసుకొని మీ బాస్కెట్లో వేసుకోవాలి. ఎల్లో కలర్ లైన్ దాటితే అది మీదే అని చెప్పారు. ఇందులో కళ్యాణ్ సూపర్గా ఆడిండు, రాము సూపర్గా ఆడిండు, శ్రీజ సూపర్గా ఆడింది, ఇమాన్యుల్ బాగా ఆడిండు. ఇందులో ఇంకా బాగా కనపడ్డోళ్ళు బాగా హైలైటెడ్గా అంటే పక్కగా సూపర్గా ఆడిన వాళ్ళు ఎవరంటే రీతు హోల్డ్ చేయడానికి బాగానే ట్రై చేసింది. దివ్యనికిత కూడా కొంచెం మెరిసింది బాగానే. అంటే బాల్ పట్టుకోవడం, కింద పడడం, మీద పడడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో ఇక్కడ ఓవరాల్గా అయితే కళ్యాణ్ టీము ఎక్కువ బాల్స్ వేసింది. ఫస్ట్ రౌండ్లో ఎక్కువ బాల్స్ వేసి ఎల్లో టీం తక్కువ బాల్స్ వేసింది. ఎల్లో టీం అంటే తెలుసు కదా, మన సుమనన్న అండ్ మన రాము, ఇంకొకరు ఎవరో బయలు దానిలో కొత్తగా యాడ్ అయిన వాళ్ళు సుమనన్న, రాము, సంజన గారు. ఇలా టీం ఓడిపోయింది ఫస్టే. సంజన గారు పెద్దగా ఆడలేరు నాకు తెలిసిన ఫిజికల్ టాస్క్లో ఆమె గట్టిగా ఆడలేదు, అంత గట్టిగా ఇవ్వలేదు. కానీ హోల్డ్ చేసి పెట్టడం అట్లాంటి గట్టిగానే చేసింది. కానీ ఆ టైంలో బాల్స్ తీసుకుని వేయాలి కదా, అక్కడ సుమనన్న వేసేటట్టుగా లేడు. సో కష్టం, సుమనన్న టీం నుంచి చాలా కష్టం అన్నట్టు. ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏంటంటే బర్నీ అన్న టీం నుంచి బర్నన్న అది కొట్టడానికి వచ్చిండబ్బా. ఇంకేడికెళ్ళి అవుతుంది? బర్నన్న టీం నుంచి బర్నన్న కొట్టడానికి వచ్చిండు. వీళ్ళ టీం కళ్యాణ్ టీంలో నుంచి ఫ్లోరా వచ్చింది. ఇటు తనుజ టీంలోంచి హరీష్. యాక్చువల్గా ఈ టాస్క్లో ఆడాల్సిన వాళ్ళు ఎవరు తెలుసా? భరణి అన్న ఆడాలి, హరీష్ గారు ఆడాలి. వాళ్ళు ఆడుతుంటే తనుజ కిందికి వెళ్ళి కొడతా ఉంటే బాగుంటుంది. తనుజని ఎవరైనా ఆపగలుగుతారు. తనుజ అంత టాక్టికల్ చేయలేదు. తనుజ దెబ్బ తాకితే ఏమైనా భయంతో ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో సీరియల్ ఆర్టిస్టు ఫేస్ మీద ఏమైనా దెబ్బ తాకితే ప్రాబ్లం కదా. అప్పటికి తనుజ అసలు ఆడిందే తక్కువ. మళ్ళీ అందరూ నాకు అట్టబట్టి కొట్టిరు ఇన్ని కంప్లైంట్ ఇవ్వద్దు. అన్ని కంప్లైంట్లు ఇస్తే ఆడొద్దు. ఇటువంటి టాస్క్లలో దెబ్బలు తాకుతాయి. దెబ్బలు తాకినప్పుడు శ్రీజ ఏమంటుంది? ఆడద్దంతే, ఇలాంటి వాటిలలో గేమ్స్లో దెబ్బలు తాకుతాయి అంటుంది. అంత పర్టికులర్గా ఉంటుంది, అంత డేర్గా ఉంటుంది మనిషి. ఇక్కడ ఏంటంటే మిగతా వాళ్ళంతా కొంచెం ఫేస్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో దూరం ఉంటారు. ఇప్పుడు సేమ్ బర్నన్న సిచ్యువేషన్ కూడా అదే, ఎవడాడితే ఫిజికల్ టాస్క్లు అన్న సెన్స్లో ఉంటుంది ఆయనకి. సో మనకి డిమాండ్ పవన్ సంచాలకుగా ఉన్నాడు.
లైన్ దాటితే యెల్లో లైన్ దాటితే ఓకే చెప్పేసినాయి కదా. తర్వాత కళ్యాణ్, తనుజ మధ్యలో చిన్న ఫైట్. ఎందుకంటే తనుజ దగ్గర ఉన్న బాల్ కళ్యాణ్ లాక్కోవడానికి, గుంజుకోవడానికి పోతా అంటే ఆమె ఒర్రింది గట్టి గట్టిగా, తీసుకుంటారు అట్లయింది ఇట్లయింది అని చెప్పి దివ్యనికిత డిమాండ్ పవన్ ఉమ్, డి ఇక్కడ దిమాన్ పవన్ న్యాయంగా సంచాలక చేస్తున్నా అంటే కొంచెం ఎడ్జ్ చూపించిండు అనిపించింది. కొన్నిసార్లు కొంచెం కింద మీద చేసిండు. అండ్ నిన్న మనకి న్యాయంగానే ఈ డైస్ దానిలో ఉన్నాడంటే ఒక్క రౌండ్ మాత్రమే అందరికీ సమానంగా ఆపర్చునిటీ ఇచ్చి ఆ తర్వాత రెడ్ టీంకి ఇవ్వలే. ఇలా రెడ్ టీంకి కొంత కొంత ఎడ్జ్ చూపించినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి రీతుకి కొంత సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది టాస్క్లో. కానీ ఓవరాల్గా టాస్క్లో బీభత్సంగా పర్ఫామ్ చేసిన వాళ్ళే గెలిచిరబ్బా. అద్భుతంగా టాస్క్ ఆడినా ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అండ్ ఫ్లోరా గారు వాళ్ళే గెలిచిరు. కాబట్టి ఇక్కడ నువ్వు ఎన్ని తొండిలు పెట్టినా కానీ బాల్ని గుంజుకొని రావాలి. ఎన్ని రకాల కింద మీద చేసిన బ్లాక్ బాల్ వచ్చి ఓ టీం వెళ్ళిపోయినా ఏ టీం ఏదైనా కానీ అక్కడ జరగాల్సింది ఏంటంటే టాస్క్కి హార్డ్ వర్క్ అవసరం. హార్డ్ వర్క్తో పాటు కొంత లక్ కావాలి. అవి రెండు కూడా వీళ్ళకి సెట్ అయిపోయినాయి. హార్డ్ వర్క్ కళ్యాణ్ త్రూ, ఇమాన్యుయల్ త్రూ వచ్చింది. లక్ నాకు తెలిసి ఫ్లోరా గారి త్రూ వచ్చేసింది. అందుకే ఫ్లోరా గారు ఏ టీంలో ఉంటే ఆ టీం విన్నా అని అన్నారు. అండ్ సెకండ్ రౌండ్లో ఎల్లో టీం వెళ్ళిపోయింది. ఫస్ట్ రౌండ్ ఎవరు వెళ్ళిపోయారబ్బా? ఫస్ట్ రౌండ్లో వచ్చేసి బ్లూ టీం. ఫస్ట్ రౌండ్ బ్లూ టీం వెళ్ళిపోయింది. ఏందబ్బా అక్కడిది ఇక్కడ రాసుకుంటే గిట్టినట్టు. బ్లూ టీంలో ఎవరబ్బా? బ్లూ టీంలో వచ్చేసి తనుజ, రీతు చౌదరి, హరీష్ గారు కదా. తనుజ, రీతు చౌదరి, హరీష్ ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోయారు. సెకండ్ రౌండ్లో వచ్చేసి ఎల్లో టీం వాళ్ళు వెళ్ళిపోయారు. సో థర్డ్ రౌండ్లో వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో అవుట్ అయిన ఎల్లో టీం అండ్ బ్లూ టీం వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అని అంటే అక్కడ ఇద్దరిద్దరు సభ్యులు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అందులో సుమన్ శెట్టి అన్న టీంలో రాము అండ్ ఇంకొకరు ఎవరు, సంజన. రాము అండ్ సంజన వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అండ్ తనుజ అండ్ రీతు వీళ్ళిద్దరేమో ఎవరికి రాశారు కాదు, ఓకే, సంజన, రాము వచ్చేసి రెడ్ టీంకి, కళ్యాణ్ టీంకి సపోర్ట్ చేశారు. తనుజ, రీతు వచ్చేసి బర్ని గారి టీంకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. హరీష్ గారు సపోర్ట్ చేయడానికి వస్తే ఎట్లుండు, ఖతర్నాక్ ఉండేది కదా. హరీష్ గారు సపోర్ట్ చేయడానికి రాదు, సపరేట్గా పోయి కూర్చున్నారు. ఇక అవుట్ కాగానే సపరేట్గా పోయి కూర్చున్నారు. ఆయన కొంచెం లోన్లీగా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి అట్లున్నారు అన్నట్టు. సో ఇక సపోర్ట్ సిస్టంలో కూడా చూస్తే తనుజ, రీతు కంటే రాము గట్టి ఇచ్చిండు. రాము బాగా సపోర్ట్ చేసిండు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఉమెన్ పవర్ కంటే మెన్ పవర్ ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. కాబట్టి రాము చెంగ ఎగురుతాడు. అబ్బా బక్క ఉన్నాడు, గింతంత పిట్టపిల్లలు ఉన్నాడు, సప్ప ఎగురుకుంటూ ఉరుక్కుంటూ అండ్లకెళ్ళి ఇండ్లకి ఆడతా పాడతా బాల్ తీసుకొచ్చిండు. ఇమాన్యుయల్కి ఇసిరేయడం, కళ్యాణ్కి ఇసిరేయడం, కళ్యాణ్ పట్టడం, కళ్యాణ్ ఉరకడం, అటు పోవడం. వీళ్ళంతా కూడా వెరీ యాక్టివ్. కళ్యాణ్, రాము, ఇమాన్యుయల్ వెరీ 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 యాక్టివ్గా ఆడారు. అందువల్లనే వాళ్ళు గెలవడం. అండ్ వాళ్ళు చూస్ చేసుకున్న పర్సన్ కరెక్టు. బాల్స్ కొట్టడానికి ఫ్లోరా గారు కరెక్టు, బాల్స్ పట్టడానికి వీళ్ళే కరెక్టు. అది చేసుకున్నారు, అందువల్ల ప్లస్ అయింది. తనుజ మూతి మీద కొడుతున్నాడు, చూసుకుని ఆడాలి అంటే ఇది గేమ్ అమ్మ, తగులుతాయి, మనం ఏం చేయలేమని చెప్పి అన్నాడు. ఇక డిమాండ్ పవన్ బ్లాక్ వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేయాలి కదా అంటే సపోర్టర్ల నుంచి ఒకరు తీసేసిండు. బిగ్ బాస్ మామ కోపం వచ్చింది. అట్లా కాదు, అర్థం చేసుకో డిమాండ్ పవన్, బ్లాక్ వస్తే టీంలో ఒకరిని తీసేయాలి, సపోర్ట్ వాళ్ళని కాదు అని చెప్తే మళ్ళీ టీంలో ఒకరిని తీసేసిండు. సో టోటల్గా ఈ టాస్క్ అయిపోయేసరికి అన్ని రౌండ్స్లో కూడా ప్రతిసారి కళ్యాణే బాగా ఆడింది, ప్రతిసారి కళ్యాణ్ టీమే బాగా ఆడింది. కళ్యాణ్ టీం గెలిచింది. గెలిచినందుకు వీళ్ళకి కంటెంటర్ కావాలన్నా, నీకు ఇంకేం కావాలంటే కంటెంటర్షిప్ తీసుకున్నాడు. అండ్ డిమాండ్ పవన్ ఒకసారి ఆ బాల్ పాజ్ అన్న తర్వాత బయటకు వచ్చిందాక పట్టుకున్నారు అని చిన్న ఇష్యూ జరుగుతుంటే రీతు వచ్చేసి వీళ్ళ రెడ్ కలర్ టీంలో బుట్లకి వెళ్ళి బాల్ తీసుకుంటే అక్కడ కొంచెం పంచాయతీ అవుతుంటే డిమాండ్ పవన్ వచ్చి ఆ బాల్ తీసుకుని పట్టుకొని ఎట్లా కాదు అట్లా కాదు ఇట్లా అని చెప్పి పంచాయతీ చెప్తుంటే బిగ్ బాస్ ఉండి, డిమాండ్ పవన్ నువ్వు ఆ నెట్టి కిందికి రా అన్నాడు. ఆయన పోయి నిలబడ్డాడు, చేతిలో ఉన్న బాల్ని కింద పడేయగానే కళ్యాణ్ ఇట్లా ఉరకపోయాడు. బాగానే అర్థం చేసుకున్నారే అని చెప్పి బిగ్ బాస్ మా అంటాడు. అనగానే ఉరికిపోయి బాల్ తీసుకుంటాడు. కళ్యాణ్ సింగ్ ఒకటే ఉరుకుతాడు. అప్పుడు ఆపి మళ్ళీ అది కాదు, బ్లాక్ కలర్ బాల్ ఎవరు కొట్టారో అది వాళ్ళు ఫస్ట్ అది బీకే, ఇక్కడ ఇది మళ్ళీ తీసే ఎల్లో కలర్ బాల్ అని చెప్పి మజాక్ చేస్తాడే. ఇక ఆ తర్వాత దివ్య, శ్రీజ, రీతు, తనుజ వీళ్ళందరూ కూడా బాగానే ఉమెన్ పవర్ చూపించారని చెప్పి సూపర్ మస్తు ఆడిరు అని చెప్పి చప్పలు కొడుతుంటే వాళ్ళే ఊరుకుండా మేము ఆడింది ఏముందన్నట్టుగా చెప్తూ ఉంటారు. కానీ నాకైతే అందులో అందరిట్లలో శ్రీజ ఎక్సలెంట్ అనిపించింది. ఆ తర్వాత రీతు, శ్రీజ సూపర్ అబ్బా,
ఎక్సలెంట్ ఇచ్చి పడేసింది. రైట్ అయిపోయింది. ఈ గేమ్ అసలు ఆడుంటే బాగుండేది, అసలు ఆడకుండా ఏదో బాల్ కొట్టడానికి పెట్టేసిర్రు అని చెప్పి బాధపడుతుండే హరీష్. ఆ తర్వాత డిమాండ్ పవన్ నుండి నాకు రాదా అవకాశం, అసలు 5గురిని కంటెండర్గా సెలెక్ట్ చేస్తారేమో అని అనుకున్నాను. ఆ టీంలోకి సపోర్ట్ చేసిన ఇద్దరు, ఆ టీంలో ఉన్న 5గురిని కలిపి కంటెండర్షిప్ తీసుకుంటారేమో అనుకున్నా, నాకు అసలు అవకాశం రాదా అని బాధపడతాడు గేమ్ తర్వాత. ఆ తర్వాత కళ్యాణ్ అంటాడు, ఎవరికి ఎక్కువ బాల్స్ వస్తే వాళ్ళే ఉంటారు అన్నారు, కానీ ఒక్కరు రౌండ్కి ఒకరిని తీసేస్తారు అన్న సంగతి నాకు తెలీదు అని చెప్పి తనుజకి చెప్పుకుంటాడు అన్నట్టు. తనుజ హట్ అయింది కదా ఈయన వల్ల. శ్రీజ అంటది ఫస్ట్ రౌండ్లో దెబ్బ తగిలింది, అందుకే నేను తీసేస్తున్నా అని చెప్పి బ్లాక్ బాల్ వచ్చినందుకు గ్రీన్ టీం నుంచి, అంటే బర్నానా టీం నుంచి శ్రీజాని అవుట్ చేస్తాడు డిమాండ్ పవన్. లేదు నన్ను ఎందుకు అవుట్ చేస్తున్నావు, నేనే యాక్టివ్గా ఆడుతున్నా అంటే నీకు దెబ్బ తగిలింది కదా అవుట్ చేస్తున్నట్టు. ఇక్కడ డిమాండ్ పవన్ కొంచెం కావాలని చేసింది అనిపించింది, ఎందుకంటే వాళ్ళ దానిలో ఏకైక పర్సన్ ఒక రౌండ్లో 4 బాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు గెలిపించింది, ఏకైక పర్సన్. అట్లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ని తీసి అవతల పడేయడానికి ప్రయత్నం చేసిండు, కావాలనే ఆపోజిట్ టీంకి సపోర్ట్ చేసిండు అన్న ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా. కానీ నాకేమనిపించిందంటే రెడ్ టీం కోసం ఈయన అంతగానం చేసి ఆలోచించి ఆడిండా, లేదంటే రీతుకి ఫేవర్ చేయాలి, రీతుని ఎందుకు తీసేయాలి, రీతు అంటున్నా ఎవరు దివ్యకో బర్నీకో వీళ్ళకి ఫేవర్ చేయాలని చేసిండా, అట్లేం లేదబ్బా. నాకేమనిపించిందంటే లిటరలీ నిన్న కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదు, ఈరోజు కళ్యాణ్కి కొంచెం సపోర్ట్ చేద్దామని అనుకున్నట్టున్నాడు, అందుకే శ్రీజన్ తీసిండేమో అని అనిపించింది. దెబ్బ తాకిందంటే దెబ్బ తాకినా నేను ఆడాను కదా, ఫస్ట్ రౌండ్లో దెబ్బ తాకినా సెకండ్ రౌండ్లో నేను 4 బాల్ కలెక్ట్ చేసిన, దెబ్బలకు వెనకాడే మనిషి కాదు, మొత్తం తోలు ఈ పక్కన చెయ్యి ఒకడు నరుక్కొని పోతున్నా కానీ ఇంకో చెయ్యితోటి సత్యరెడ్డి నరకేద్దాం కొడుకుల్ని అని కూడా పోతుంది. దట్ కైండ్ ఆఫ్ పర్సన్, రైట్. ఇక నేను ఫస్ట్ రౌండ్లో దెబ్బతలిన ఆడాను కదా, వాడు అసలు సెకండ్ రౌండ్కి తీసేయడం నాకు అసలు నచ్చలేదు అన్నట్టు కొంచెం వాళ్ళిద్దరి మధ్య కొంచెం కలాష్ వచ్చింది. ఆ తర్వాత సంజన ఫ్లోరా ఫుడ్ తీసుకుపోయి శ్రీజకి ఇవ్వమని చెప్పి దొంగతనం చేసి ఫుడ్ పంపించేసింది. నీకు ఫుడ్ నీ కబోర్డ్లో పెట్టేశాను తినేసి అని చెప్పి చెప్తాను. దొంగతనాలు ఏం చెప్దాం, చూస్తేనేమో మంచి ప్లేయరు, ఏదో ఒకటి చేసి కనీసం అంటే టాస్క్ ఉంటే టాస్క్, అసలు బిగ్ బాస్ మాకు టాస్క్లు పెట్టే అవకాశం కూడా ఇవ్వకుండా ఏదో ఒక రచ్చ చేసి పెడతా ఉంటుంది. పోపు పంచాయతీ అని చెప్పి రోజంతా పంచాయతీ అయింది, లేకపోతే ఆయన టాస్క్ పెట్టుకునేటాడు. ఇదే ఏ పంచాయతీ లేకపోతే ఆయనే టాస్క్ పెడతాడు కదా. సరే సంజన ఫ్లోరాకి ఇచ్చి పంపిన తర్వాత సంజన ఫ్లోరా హరీష్ టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు. అందలా మా ఊరి అక్క జిల్లే ఫ్లోరక్క సంజనక్క ఇద్దరు కూర్చుండి ఆమె కలర్ ఎత్తాను నెత్తికి వేసుకుంటూ హరీష్ టాపిక్. మెంటల్లీ ఆయన వల్ల అవ్వడం లేదు, ఒంటరిగా ఉండి పాడు చేసుకుంటున్నాడు గేమ్ అంతా, ఎవ్రీవన్ గివప్ ఇచ్చేశారు ఆయనకి, ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది ఆయనకు కూడా, అసలు ఇక్కడ నుండి వేస్ట్ అయిపోయింది, వేస్ట్ ఆఫ్ ఏ కంటెస్టెంట్ అన్నట్టుగా అయిపోతుంది, ఆయన నుండి కూడా వేస్ట్ అన్నట్టు చెప్తాను. ఇదంతా కూడా అర్థం చేసుకోండి, ఆడియన్స్కి ఇస్తుంది మెసేజ్ ఇస్తుంది ఆడియన్స్కి. ఈరోజు పర్ఫార్మెన్స్ చూసి హరీష్కి ఓట్లు పడతాయేమో అని అనుకుంటున్నా, హరిత హరీష్ గారికి, రైట్. ఆ తర్వాత ఇమాన్యుల్, తనుజ అండ్ బర్నీ అన్న వాళ్ళు ముగ్గురు ఫోన్ అని కాన్వర్జేషన్, మామయ్య మాట్లాడుతాడు అయ్యా అది ఇది అనుకుంటా కామెడీ చేసుకున్నారు, జోక్ నవ్వాలి. ఆ తర్వాత ఎవరు బెట్టిరయ్యా కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తేనేమో తప్పు, వాళ్ళిద్దరు ట్రాక్ కరెక్ట్ కాదు, రాంగ్ ట్రాక్ లేకపోతుంది, తనుజది కూడా తప్పు అని అంటున్నారు. అదే ఇమాన్యుల్ తోటి రోజు కామెడీ చేస్తుంది కదా, అది తప్పు అనిపిస్తలేదా? ఇమాన్యుల్ తోటి చేసినట్టే అక్కడ తోటి కంటెస్టెంట్ అయినా కళ్యాణ్ తోటి కూడా చేస్తుంది, అక్కడ రాంగ్ ఎట్లా అనిపిస్తుంది అంటే తనుజ సైడ్ రాంగ్ లేకపోవచ్చు కానీ అక్కడ ఆపోజిట్లో అంటే ఇప్పుడు ఇమాన్యుల్ దగ్గర నుంచి నువ్వు గర్ల్ ఫ్రెండ్ అన్నా, నువ్వు భార్య అన్నా, నువ్వు ఏదన్నా కానీ స్కిట్ కోసమో ఎంటర్టైన్మెంట్ కోసం అనేది ఒక క్లారిటీ ఉంది, క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంది. కానీ కళ్యాణ్ బాబు దగ్గర నుంచి సిగ్గులు, మొగ్గలు, ఎమోషన్లు, కళ్ళలో కలిపెట్టుకుని చూసుకోవడం, కళ్ళకి వెళ్ళి రసాలు గారడం ఇవన్నీ ఉంటాయి, అందువల్ల కొంచెం తేడాగా ఉంటుంది అది. నెక్స్ట్ టాస్క్ ఇక రామురాతోడు ఫ్యామిలీ జాగ్రత్త ఉండండి, జర్నీలు ఎక్కువ చేయకండి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తుండు, జాగ్రత్తగా జర్నీ చేయండి, నేను మంచిగానే ఉన్నా, ఇక్కడ కొట్టుకున్నా తిట్టుకున్నా ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీలా కలిసి ఉంటున్నాం, ఏం ప్రాబ్లం లేదని. తనుజ కూడా జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త, అమ్మ మీరంతా జాగ్రత్తగా హ్యాపీగానే ఉంటారు, కానీ నేనే మిస్ అవుతున్నాను మిమ్మల్ని, మీరు నన్ను 24/7 చూస్తుంటారు కాబట్టి మీకేం మిస్ అయిన ఫీలింగ్ ఉండకపోవచ్చు కానీ నాకుంది అని చెప్పి చెప్పడం. ఆ తర్వాత బిగ్ బాస్ మళ్ళీ పవర్ కార్డు, డిమాండ్ పవన్ 2 టీమ్స్ని సెలెక్ట్ చేసుకో, 2 టీమ్స్ సెలెక్ట్ చేసి టైర్లు ఎటు తిప్పితే అటు, ఓకే. మధ్యలో 6 టైర్లు ఉన్నాయి అబ్బా, 6 7 టైర్లు ఉన్నాయి, పెద్ద చిన్నవి ఉన్నాయి. సో ఇటు పక్కన కోన్స్ పెడతారు,
ఏ టీంలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో ఇటు సైడ్ ఒక వాళ్ళ టీంకి సంబంధించిన రెడ్ టీము బ్లూ టీం అయితే రెడ్ టీం బ్లూ టీం కోన్ పెడతారు. సో రెడ్ టీం నుంచి వెళ్ళి ఇద్దరు, బ్లూ టీం నుంచి వెళ్ళి ఇద్దరు, అంటే రఫ్గా చెప్తున్నా, వస్తారు. వచ్చి ఆ టైర్లని వాళ్ళ కోన్ సైడ్కి తిప్పుకోవాలి. ఆరెంజ్ ఉంది ఓ సైడ్, రెడ్ ఓ సైడ్ ఉంది కదా, అటు తిప్పుకోవాలి. ఆరెంజా అనేది పర్పులా, అటు తిప్పుకోవాలి, ఇటు తిప్పుకోవాలి. సో అది ఫైట్. టైర్స్ ఫ్లిప్ చేయాలి. ఓకే. ఫస్ట్ లెవెల్ వచ్చేసి బ్లూ టీమ్కి గ్రీన్ టీమ్కి డిమాన్ పవన్ అవకాశం ఇచ్చిండు. బ్లూ టీం నుంచి రీతు చౌదరి అండ్ హరీష్ వచ్చారు. తనుజ ఆగిపోయింది. నైస్ డెసిషన్ ఫ్రమ్ ఏ టీమ్ లీడర్. గ్రీన్ టీం నుంచి దివ్య అండ్ శ్రీజ వచ్చింది. బర్నన్ ఏంది అక్కడ హరీష్ని దించుతారని తెలిసిన తర్వాత కూడా బర్నన్ ఏంది అంటే చేయికి దెబ్బ తగిలిందనే. హరీష్కి కూడా చేయికి దెబ్బ ఉంది కదా, అంతకంటే పెద్దగా తగిలిందనే. ఓకే కావచ్చు, అదే రీజనా? సరే అదే రీజన్ అయితే ఒగ్గేద్దాం. సరే, కానీ దివ్య శ్రీజ పోతే ఎట్లా గెలుస్తారు అనుకున్నారు? గెలవరు కదా. ఇలాంటి టాస్కుల్లో అన్నుంటేనే వర్కౌట్ అవుతుంది. చేయి దెబ్బ కలిగింది అనే ఒక రీజన్ తోటి అయితే కనుక మనం నాగార్జున గారు అడుగుతారు, ఏంటి బరిని అలాంటి ఫిజికల్ టాస్క్లో నువ్వు ఆడాలి కదా. సార్ చెయ్యి నొప్పి ఉంది సార్, చెయ్యి పట్టేసింది, అందుకే కష్టం సార్, ఆల్రెడీ బ్యాండేజ్ కట్టుకునే ఉంటున్నా. ఓకే బర్ని, ఓకే రిలాక్స్, రైట్. నెక్స్ట్ ఇక్కడ రీతు హరీష్ కంప్లీట్ డామినేషన్ ఉంటుంది ఎట్లాగూ దివ్య నిఖిత శ్రీజ మీద. అండ్ ఇక్కడ రీతు శ్రీజాని హోల్డ్ చేసి పెట్టింది కదా అంటే అసలు కదలనీయలేదబ్బా. లిటరలీ టార్చర్ పెట్టింది, కానీ తన గేమ్ కోసం తను ఆడింది. చేసింది అన్యాయం కాదు కదా, తన గేమ్ కోసం ఆడింది కాబట్టి మనం యాక్సెప్టబులే. కానీ ఏంటంటే శ్రీజ చాలా పోరాటం చేసింది బయటకు రావడానికి, కానీ వర్కౌట్ కాలే. ఆఖరికి ఒక్కటైనా తిప్పి పెట్టింది దివ్య నిఖిత తిప్పి పెట్టింది. దివ్య కనీసం ఆ రేంజ్లో కనీసం పోరాడి ఆమె ఒకటి తిప్పిందంటే దానికి కారణం హరీష్ పట్టుకోకపోవడం. పట్టుకున్నప్పుడు ఇట్లాంటి మాట్లాడడం, చూసుకొని చేయి పెట్టండి, ఎక్కడ పెడుతున్నా చెయ్యి అంటే అయిపోయింది. కానీ ఆయన చేతులు ఇరిగిపోయినాయి అక్కడనే. లేవండి హరీష్ గారు, సరిగ్గా ఉండండి, ఎలా ఏంది పట్టుకున్నాడు అన్నది అయిపోయింది. అక్కడ మనిషి కాళ్ళు చేతులు రెండు పడిపోయినాయి. ఇంకేడ పట్టుకుంటాడు, ఏదో నామకే వస్తువు పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు, టైర్ని పట్టుకొని అట్లా పట్టుకొని. శ్రీజ చెయ్యిరా అంటే రీతుండి నా చేగు నొప్పి వస్తుందా అంటే దివ్య అండి అయితే లేచి అరవకమ్మా నువ్వు. సరే ఇక టాస్క్ అయిపోయింది. టాస్క్లో హరీష్ అండ్ రీతు గెలిచిరు శ్రీజాని. అండ్ వీళ్ళు మెయిన్గా అంటే అనగబట్టి పట్టడు, హోల్డ్ చేసి పెట్టుట్లా గట్టిగా పట్టు సాధించి ఇద్దరు కూడా అక్కడ టైర్స్ మర్రేయకుండా తిప్పకుండా ఆపేసి గెలిచేసారు. టాస్క్ అయిపోయిన తర్వాత హరీష్ పోయి సారీ చెప్పిండు. ఆ టాస్క్ అవుతుంటేనే కాలు మొక్కిండు, అమ్మ నువ్వు అనవసరంగా బ్లేమ్ చేయకమ్మా, అసలు ఆల్రెడీ బ్లేములలో ఉన్నా, ఇంకో బ్లేమ్ చేయకమ్మా, నేను అసలు తప్పుడు ఉద్దేశంతో పట్టుకోలేదమ్మా, నిన్ను టాస్క్ కోసం పట్టుకున్నా అన్నట్టుగా. అంటే అవన్నీ చేయకండి మీరు ఇప్పుడు అన్నది కాలు మొక్కినప్పుడు. ఆ తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ అని అంటే, ఏదో నా కోపంలో వచ్చింది, అది గేమ్ అండి, నేను స్పోర్టివ్గా తీసుకుంటాను. స్పోర్టివ్గా తీసుకునేటోళ్ళు గేమ్లో తీసుకోవాలి. గేమ్ ఇంత అయిపోయిన తర్వాత అన్ని మాటలు విడిచిపెట్టిన తర్వాత స్పోర్టివ్గా తీసుకుంటా, యాక్టివ్గా తీసుకుంటా, ఎందుకు అవి? నెక్స్ట్ దానిలో వచ్చేసి కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళ టీం నుంచి ఫ్లోరాన్ పక్కన పెట్టారు. ఇది టీం లీడర్ అంటే ఏంటంటే గిట్ల పోవాలి. కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళ టీం నుంచి వెళ్ళి, ఎల్లో టీం నుంచి వెళ్ళి రాము అండ్ సంజన గారు ఏం చేయలేరు, వాళ్ళ టీం అంతే వీక్గా ఉంది. ఇప్పుడు రాము అంత బలంగా లేదు, అంత బలం అంటే కండ బలం లేదు, కండ పుష్టి లేదు. సంజన అక్క 5 నెలల బేబీ, పోస్ట్ పార్టం అవన్నీ ఉంటాయి. ఆమె కష్టము, ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు. అంటే ఆమె ఫిజికల్గా స్ట్రాంగే, కానీ ఈ మూమెంట్లో అంత స్ట్రాంగ్ ఏమి ఉండదు. 1.5 ఇయర్ పడుతుంది మళ్ళీ కోలుకోవడానికి, మళ్ళీ బాడీ ఎంతో కొంత బెటర్మెంట్కి రావడానికి, తన గ్రిప్లోకి రావడానికి. సో కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వచ్చేసి సంజన గారిని పట్టుకున్నాడు. కళ్యాణ్ వచ్చి రాముని పట్టుకుని హోల్డ్ చేసి పెట్టిండు కదా. ఇమాన్యుల్ వచ్చి సంజన గారిని పట్టుకున్నాక నిలబడి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఒరే మెడ పట్టుకున్నా అంటే ఇట్లా కాళ్ళు చేతులు పొట్ట ఇట్లా పట్టుకుంటే అట్లా కాదు, కాళ్ళు మలికి ఈ సోల్జర్ తెలియజేయటాలు కాళ్ళు మలికేసి కింద పడుకోబెట్టంటాడు. పడుకోబెట్టిన తర్వాత మీ మమ్మీతోటి కాసేపు ఆడుకో ఇక అంటాడు. పడుకుందంటే అట్నే ఉంటుంది. మమ్మీ పడుకో మమ్మీ, నువ్వు నిద్రపో మమ్మీ, అక్కడ జోకులు వేసుకుంటున్నారు వాళ్ళు. ట్రై చేస్తుంది కానీ ఆమెతో అయితే లేదు, అందుకే ఇక జోకులు. కొద్దిసేపు నిద్రపో మమ్మీ అంటే వస్తుందిరా నిద్ర నిజంగానే అంటుంది, జోకులు వేసుకుంటుంటారు. కానీ రాము కష్టపడి ఇడిపించుకొని ఒక్కటైనా తిప్పి పెట్టిండబ్బా. పెట్టి ఒక్కటైనా పెట్టిన ఎస్ అని అంటాడు. సూపర్ అనిపించింది రాము ఫైటింగ్ స్పిరిట్. సూపర్ అంటే సూపర్. నెక్స్ట్ థర్డ్ ఫైనల్ రౌండ్లో వచ్చేసి బిగ్ బాస్ మనం ఏం చెప్పిండంటే రెడ్ టీం నుంచి ఒకరు, బ్లూ టీం నుంచి ఒకరే రావాలి అని అంటే కళ్యాణ్ హరీష్. ఇక్కడ చూడు బిగ్ బాస్ మామ మెలిక ఎట్లుంటుందంటే
బజర్ బిగ్ బాస్ మామ చేతిలో ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ అయినా గెలిపించవచ్చు, హరీష్‌నైనా గెలిపించవచ్చు. కళ్యాణ్‌ని గెలిపిస్తే కళ్యాణ్‌కి పేరొస్తది. హరీష్‌ని గెలిపిస్తే హరీష్‌కి పేరొస్తది. కానీ ఓడిపోయినోళ్ళు ఎవరైతే ఉంటారో టఫ్ ఫైట్ ఇచ్చి వాళ్ళకి సింపతి వస్తది. ఇక్కడ బిగ్ బాస్ మామ ఇద్దరు కామనర్స్‌ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు. కళ్యాణ్ దగ్గర నుంచి చాలామంది అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. గెలుస్తాడు. అతను సోల్జర్ అయ్యిండు ఇట్లా పోయి పులిహోర కలుపుతాండు. అతను ఆడి ఉంటే బాగుంటది. ఆడి నిరూపించుకుంటే బాగుంటదని అనుకుంటున్నారు. హరీష్‌కి ఆల్రెడీ నెగెటివ్ ఎక్కువైపోయింది. హరీష్ అబ్బాయి ఏం తలకాయ నొప్పిరా అని. ఇప్పుడు హరీష్ గెలవడం వల్ల ఏదో ప్లస్ రాదు. హరీష్ ఓడిపోతే పాజిటివ్ వస్తది. సింపతి వస్తది. అర్థమైందా? హరీష్ బాగా ఆడిండు. హరీష్ కళ్యాణ్ కంటే ఎక్కువ స్పీడ్‌గా అన్నీ తిప్పేసిండు. హరీష్ కళ్యాణ్‌ని తిప్పనీయలేదు. అండ్ హోల్డ్ చేసి పెట్టడానికి ఆపర్చునిటీ లేదు. బిగ్ బాస్ వద్దని చెప్పిండు. ఎవరిని హోల్డ్ చేయొద్దు. ఓన్లీ ఫ్లిప్‌లో మీదనే ఉండాలి. తిప్పుతూనే ఉండాలి అని చెప్పిండు కదా! బజర్ ఎక్కడన్నా కొట్టొచ్చు. మొత్తం హరీష్ సైడు పాజిటివ్‌గా ఉన్నప్పుడు హరీష్ సైడ్ మొత్తం తిప్పేసి పెట్టిండు. కళ్యాణ్‌ని హోల్డ్ చేసి పెడుతుండు. అప్పుడు బజర్ కొడితే గేమ్ అయిపోయింది కదా! హరీష్ విన్ కదా! కానీ ఆ తర్వాత టైం ఇచ్చి, ఆ తర్వాత ఇటు తిప్పిన తర్వాత మొత్తం మారిన తర్వాత గేమ్ అంతా ఈళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత మ్యాక్సిమం కళ్యాణ్‌కి పాజిటివ్‌గా ఉన్న టైంలో బజర్ కొట్టిండు కదా! కళ్యాణ్ గెలిపిద్దాం అనుకున్నాడు అంతే. 1 సెకండ్ కొన్ని వాటర్ తాగుదాం. గొంతు ఎండిపోయింది. బిగ్ బాస్ మామ చేతుల్లో ఆట ఉంది. సో, బిగ్ బాస్ గెలిపిద్దాం అనుకున్నాడు. గెలిపించిండు. ఆయన కిక్ అవుట్ ఎవరికి ఇస్తామని చెప్తే కిక్ అవుట్ ఆలోచించి కొద్దిసేపు డిస్కషన్స్ పెట్టేసిన తర్వాత గ్రీన్ టీమ్‌కి ఇచ్చేస్తున్న బర్నీ గారు, దివ్య నిఖిత అండ్ శ్రీజ వీళ్ళు బీడీఎస్ డాక్టర్లు ఉన్నారు. బీడీఎస్ డాక్టర్లు కాబట్టి వీళ్ళు చాలా టఫ్ అని చెప్పి ఇచ్చిండు. కానీ నా దృష్టిలో అయితే ఒక్క శ్రీజకి భయపడి ఇచ్చిందేమో అనిపించింది. శ్రీజ టఫెస్ట్ కంటెస్టెంట్. తోపు టాస్కులలో ఇచ్చి పడేస్తుంది. ఫర్దర్గా కూడా టాస్కులే ఉంటాయి. ఆ టాస్కులను బట్టి ఇవి వస్తాయి అని చెప్పింది కదా పవర్ కార్డ్స్. సో అందుకని చెప్పే శ్రీజని తీసేసిండేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళు అబ్బాయిలు కష్టపడి బాల్స్ పట్టుకొస్తుంటే ఆమె ఒక అమ్మాయి కష్టపడి మిగతా వాళ్ళు సపోర్ట్ కూడా ఉంది కానీ అమ్మాయి కష్టపడి 4 బాల్స్ తీసుకొచ్చింది. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ శ్రీజ. కొంచెం ఇండివిజువల్గా ఆడే టాస్క్ వచ్చింది అనుకో శ్రీజ ఇచ్చి పడేస్తుందని అనిపించిందేమో. దివ్యనికితే మైండ్ గేమ్ ఉంటుంది కదా అని అది కూడా ఆలోచించుంటాడు. అండ్ బర్నీ అన్న ఆల్రెడీ మీరు క్యాప్టెన్సీ కంటెంటర్ అయ్యారు కదా ఇట్లాంటి వాటితోటి మొత్తం వీళ్ళ టీంని అయితే తీసేసారు. సో నాకు ఇంతవరకు ఛాన్స్ రాలేదని చెప్పి కంటెంటర్షిప్ ఆయన తీసుకున్నాడు ఫస్ట్ కార్డు. ఇక్కడ కిక్ అవుట్ ఏమో వీళ్ళని చేసేసిండు. ఇది ఇవాళ ఎపిసోడ్. మీకు ఈ ఎపిసోడ్లో ఎవరు నచ్చారు ఎవరు నచ్చలేదు ఏం కథ కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్నే మన వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయరు. ఓకేనా? మిడ్ నైట్ ముచ్చటతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బై బై, గుడ్ నైటు, శెబ్బ కైరు.